హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అండి. అపోలో టైర్స్ న్యూ టైర్స్ వేపించి మరి పార్క్ అండ్ సేల్కి పంపించారు. ప్రైస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. 2014 మోడల్. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,10,000 నుంచి 2,20,000 అండి. 2,10,000 నుండి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది మనకు 2,10 నుంచి 2,20 బడ్జెట్లో మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మెయింటెనింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,60,000 అండి, 2,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్. ఇది వచ్చేసి 2,60,000 వరకు కూడా కస్టమర్ తోటి మాట్లాడవచ్చు అండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది మినీ ఎస్యూలో వచ్చేసి మనకు మైలేజ్ కూడా బాగా ఎక్కువ ఇచ్చే వెహికల్ ఏంటంటే కన్నా మారుతి బ్రీజా అని చెప్పొచ్చు. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి. వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మినీ ఎస్యూవీ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ బాగుండాలనుకున్న వాళ్ళకైతే బ్రీజా అనేది చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ అయితే 4-5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ఆటోమేటిక్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్, మాన్యువల్ డీజిల్ వెహికల్ అండి. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 అండి. 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై క్రెటా వెహికల్ సార్. సో మినీ ఎస్యూవీలో వచ్చేసి మనకి ఈ వెహికల్ గురించి కూడా డిమాండ్ అయితే మార్కెట్లో చాలా బాగుంది క్రెటా వెహికల్కు. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ సార్. ఎస్ఎక్స్ అంటే మనకు టాప్ మోడల్ వస్తుంది, టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 82,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. సిల్వర్ కలర్లో ఉందండి వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి మనకు ఇది ప్రైస్ వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 850 లేదా 870 అండి. 8,50,000 నుండి 8,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇది కూడా ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ అయిన వచ్చేసి 89,000 డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇది ప్రైస్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 850 to 9 lakhs బిట్వీన్ అండి. 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే 950 కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అంటే మన సెల్లర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే హుండై వెన్యూ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్, ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఇది సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 29,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్. ఇది కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ 850 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే టొయోటా అర్బన్ క్రూజర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది ప్రీమియం అండి, అంటే టాప్ మోడల్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 36,000 మాత్రమే, 36,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెయింటెనింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఈ కలర్ యూనిక్ కలర్ అండి. ఈ వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 1050 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 10,50,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. డీజిల్ టైటానియం అండి, టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెయింటెనింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది సార్ మనకు. ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,20,000 అండి. 6 లక్షల నుండి 6,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ అరౌండ్ 18 to 20 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్లో.